ఫస్ట్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్ అంటే సీజన్ 7. ఆ సీజన్ 7 ఫ్లాప్ అయింది యాక్చువల్‌గా చెప్పుకోండి. టీఆర్‌పీ చాలా తక్కువ పడింది. లాస్ట్‌లో ఈ ప్రశాంత్ అతని ఆ ఫార్మర్ ప్రశాంత్ హడావుడి అసలు శివాజీవి లేకపోతే అసలు ఆ సీజన్ చూసిన వాళ్ళు కూడా అసలు చూసేవాళ్ళు కాదు. అట్లాంటిది ఆ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే అదే కారణం చెప్తే ఆ కారణాన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఈ సీజన్‌లో కూడా అదే అమలు చేస్తున్నారని. ఎందుకంటే ఆ సీజన్‌లో ఉన్న బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటంటే బిగ్ బాస్ మేకర్స్ మా టీవీ వాళ్ళు కొంతమందిని వాళ్ళు కాపాడాలి అనుకుని ఫిక్స్ అయ్యి, వాళ్ళని మాత్రమే కాపాడి మిగతా వాళ్ళని అంటే వర్త్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నారు. ప్రజలు ఇష్టపడే క్యాండిడేట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నారనేది సీజన్ 7లో బాగా వచ్చింది. అందువల్ల సీజన్ ఎవరు చూడలే సరిగ్గా. సీజన్ 8 అయినా కమ్‌బ్యాక్ బానే చేద్దాం సీజన్ 6 అయితే ఇంకా వరస్ట్. 7 కాస్త బెటర్ బట్ స్టిల్ ఫ్లాప్. 8కొచ్చేసరికి కూడా అదే రిపీట్ అవుతుంది. బేబక్కరి వెళ్ళిపోవడం, ఈరోజు శేఖర్ భాష వెళ్ళిపోవడాన్ని ప్రజలైతే చాలా క్లియర్‌గా అదే రకంగా చూస్తున్నారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే శేఖర్ భాష బాగా నవ్విస్తూ, సరదాగా కబుర్లు చెప్తూ, న్యూట్రల్‌గా ఉంటూ, చాలా బానే చేస్తున్నాడు, నేచురల్‌గా ఉంటున్నాడు అనేటువంటి మాట అతని పట్ల చాలా ఎక్కువగా ఉంది. కానీ సెకండ్ వీకొచ్చేసరికి ఫస్ట్ వీక్ మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. సెకండ్ వీకొచ్చేసరికి ఏమైందంటే, అతని వైఫ్ యొక్క ప్రెగ్నెన్సీ డేట్ దగ్గర పడుతుండడంతో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాం. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. అసలు అట్లాగే మా టీవీ కూడా వీళ్ళకి ఇతనికి సంబంధించిన ఫుటేజ్ ఎక్కడ కనిపియలే. అంటే వారం మొత్తం మీద ఇతని ఫుటేజ్ గట్టిగా 10 నిమిషాలు కూడా ఎక్కడా లేదు. అంటే వారంలో, ఒక రోజులో కాదు, ఒక రోజు ఎపిసోడ్‌లో కాదు. వారం మొత్తం మీద కూడా శేఖర్ భాష యొక్క వీడియో ఫుటేజీ అసలు లేదెక్కడ. ఓ 5 నిమిషాలు మించి. ఇంకా అతన్ని జడ్జ్ ఎట్లా జేస్తారు? సో, అతన్ని జడ్జ్ చేయడానికి ఓట్లేయడానికి లేదు. సో, ఓట్లు పడలేదు. అతను ఈరోజు బయటకొచ్చేసినటువంటి సిట్యుయేషన్. ఈ 2 వారాల్లో కూడా వారానికి 3,00,000 చొప్పున 6,00,000 రూపీస్‌ని అతను తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇతని రెమ్యునరేషన్ 2 వారాల్లో సంపాదన 6,00,000గా తెలుస్తోంది. అట్లాగే ఈ ఒక్క వీక్ గనక అతను అతని తప్పు కూడా ఉంది. కంప్లీట్‌గా మా టీమ్‌ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. అతను కూడా ఈ వీక్ ఒక్కటి కాస్త ప్రెగ్నెన్సీ వైఫ్ అనే విషయాన్ని అర్థం చేసుకుంటూనే ఎమోషనల్‌గా ఆ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటే అది కూడా ఫుటేజ్ వచ్చేదేమో మరి. మరి వచ్చినా చూపించలేదు మనకు తెలీదు. గేమ్స్‌లో కూడా అతను ఎక్కువగా పార్టిసిపేట్ కూడా చేయలేదు. చేసి ఉంటే బావుండేది. అతను గనక చేసుంటే ఖచ్చితంగా 9 వీక్స్ వరకు వెళ్ళేవాడని అతన్ని అభిమానించే కొంతమంది చెప్తున్నారు. అట్లాగే అతనికి పీఆర్ లేదు. పీఆర్ టీమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి పేర్లెందుకు గాని చాలా మందికి పీఆర్ టీమ్స్ ఉన్నాయి ఇందులో. కానీ ఇతనికి మాత్రం ఏ రకంగా కూడా పీఆర్ టీమ్ లేదు. బయట ఎక్కడ ఇతని గురించి ఒక ఒక ఇన్‌స్టా పేజ్ పెట్టడం గాని అంటే పీఆర్ టీమ్ పెట్టట్లే. ఎవరో కొంతమంది అభిమానులు కొంతమంది పెడుతున్నారు గానీ పీఆర్ టీమ్స్ అనేవి మెయింటైన్ చేయడానికి ఎక్కడా లేదు. అందువల్ల కూడా ఇతను ఫ్లాప్ అయినటువంటి సిట్యుయేషన్. అందుకే అతను వెళ్ళిపోయాడు అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో 2 వారాల్లో 6,00,000 సంపాదించాడు. ఇంకొన్నాళ్ళు ఉండేటువంటి వర్త్ ఉన్న క్యాండిడేట్ ఇతను. ఇతను కబుర్లు చెప్తాడు, జోక్స్ ఏస్తాడు. అన్ని కొన్ని కుళ్ళు జోకులుంటాయి. అన్నీ కాకపోయినా కొన్ని కుళ్ళు జోకులుంటాయి. బట్ స్టిల్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ క్యాండిడేట్. గొడవలు పెట్టే రకం కాదు. గాసిపింగ్ చేయడు. ఆహ్, ఏవైతే ఈ టాస్క్స్ ఇస్తారో వాటిలో కూడా చాలా యాక్టివ్‌గానే ఉంటాడు. ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు తెలివిగా కూడా ప్రవర్తిస్తాడు అనుకునేటువంటి క్యాండిడేట్స్. సేమ్ క్యాండిడేట్ లాస్ట్ వీక్ వేబక్ అనే పర్సన్ ఆమె ఎళ్ళిపోయారు. ఆమెను ఎలిమినేట్ చేయాల్సొచ్చింది ఎళ్ళిపోయారు. ఇప్పుడు శేఖర్ భాష కూడా ఎళ్ళిపోవడంతో జనాలు ఏంటి లాస్ట్ సీజన్ లానే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. బాగా పెర్ఫార్మ్ చేస్తున్నోళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఏమి చేయకుండా ఇంటి నిండా అరుపులు, గోల, గొడవలు క్రియేట్ చేసేవాళ్ళని ఉంచుతున్నారు ఏంటనేది ప్రజలు కూడా అడుగుతుండడంతో మరి మాటివోళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలీదు.